సో ఇక అన్నా క్యాంటీన్లు పేరు మార్చితే జనాలు మర్చిపోతారా? అక్కడ ఎక్కడో చోట ఎంతో కొంత చంద్రబాబు గుర్తు మిగిలిపోతుంది కదా, అది భయం. అందుకే జనాల కడుపుల మీదైనా తన్నుతాం, అన్నా క్యాంటీన్ మూసేస్తాం. సో మళ్ళా ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, ఒక్క మంచి పని చేశాడా ఇతను, ఒక్క మంచి పని చేశాడా, ఒక్క మంచి పని చూపించండి అని అడగలేం కదా. ఎదురుగుండా అన్నా క్యాంటీన్లు కనబడతా ఉంటాయి, టిట్కో ఇళ్లలో జనాలు ఉంటా ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తా వస్తూ ఉంటారు జనాలు. 3 లక్షల టిట్కో ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కట్టినవి, చక్కగా తయారైపోయినవి, ఇవ్వకుండా ఎందుకు ఆపేశారు? సో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చే వాళ్ళందరూ అవి చూసాపా బాగున్నాయి, బాగా కట్టారు, చంద్రబాబు హయాంలో కట్టారా? ఆ తర్వాత ఇతను ఏవైతే స్లమ్ములు తయారు చేస్తానంటున్నాడో, సెంటు స్లమ్ములు, దానిలో మళ్ళా స్కాములు, ఆ స్థలాల కొనుగోలులో స్కాములు, చాలా వరకునేమో ఊరు బయట లేకపోతే కనుక మునక ప్రమాదం ఉన్నది. ఆ ఇచ్చే డబ్బు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నారంటే అది కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రాయోజితంగా వచ్చే డబ్బులో ఆ డబ్బు తీసుకొస్తా వాళ్ళకి మంచి రేపొద్దునే కొద్దిగా ఇంకొద్దిగా మంచి ఇల్లు కట్టుకునే వాళ్ళేమో అట్లాంటి ముద్రాష్ట్రంలో దారాగతం చేస్తా స్లమ్ములు తయారు చేస్తున్నారు కదా. ఆ స్లమ్ములు అందులోకి ఎవరైతే కనుక ఆ ఇల్లు తీసుకున్నారో వాళ్ళు ఆ మంచి ఇల్లు చూసి ఈ బాగున్నాయి అనుకోకూడదు కదా, అందుకని వాటిని మొత్తం 5 ఏళ్ల నుంచి పాడుపెట్టేశారు. సో ఈ దుష్ట చతుష్టయం అని తిడతా ఉంటారు కదా, పద్దాక దుష్ట చతుష్టయం అని. ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటయ్యా అంటే, వీళ్ళని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక తాటి మీదకి కట్టేస్తారు. అంటే ఏంటంటే, ఎవరైతే వీళ్ళ గురించి నిజాలు చెప్తున్నారో వాళ్ళని దొంగలు, డబుల్ బాచీలు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక స్మియర్ క్యాంపెయిన్ రన్ చేసి పదే అబద్ధాలు చెప్పేసి ఏంటంటే ఇక వాళ్ళు చెప్పిన నిజాన్ని నమ్మకుండా చేయటం. ఎప్పుడైతే ఆ నిజాన్ని నమ్మకుండా చేస్తారో వాళ్ళు ఇక ఎంత గట్టిగా మొత్తుకున్నా కూడా, ప్రపంచం ఇదే మొదటిసారి కాదండి, చాలా సార్లు జరిగింది. ఈ 10 రూపాయల నాణెం ముందు చూసారా, నేను మొన్న వేరే రాష్ట్రం వెళ్తే నాకు ఇది దొరికింది. మొత్తం వాడుతున్నారు, మన రాష్ట్రంలో ఎందుకు వాడట్లేదు అని అంటే, ఎప్పుడో పుకారు వచ్చింది ఇది పనిచేయదు అని చెప్పి ఇక వాడట్లా. సో అంటే పుకారుకున్న బలం అది, వీళ్ళు ఇంటెన్షనల్ గా పుకారును పుట్టిస్తారు. సో ఈనాడుకి లేకపోతే ఆంధ్రజ్యోతికి లేదా TV5కి మహా న్యూస్ కి వీళ్ళ మీద ఎందుకండి కోపం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద? వాళ్ళకి ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా? లేవు కదా. కానీ వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని తిట్టి, వాళ్ళు ఇంకా రెచ్చగొట్టి, వాళ్ళు ఇంకా హార్డ్కోర్ ఇతనికి వ్యతిరేకంగా వార్తలు లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీకి అనుకూలంగా వార్తలు రాసేసేలా చేసేసి వాళ్ళకి పూర్తిగా పార్టీ రంగు పులిమేసి అందులో చెప్పే నిజాల్ని ప్రజలు నమ్మని స్థితిలోకి, అతని మద్దతుదారులు నమ్మని స్థితి నుంచి ఒక న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా నమ్మని స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన, భయంకరమైన, దీన్ని ఏమనాలో కూడా తెలియని ఒక వ్యూహం ముందు చూసారా? ఇదే నార్సీ విధానం. ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యను ఏదో అన్నారని చెప్పేసి నిండు సభలో ఆయన ఆపుకోలేక కొంత దుఃఖం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని చూపెట్టి అతన్ని ఏడుస్తున్నాడు, ఏడవట్లేదు, ఉట్టిన డ్రామా చేస్తున్నాడు అని చెప్పి ఒక మీనింగ్ సృష్టించి చివరికి అది ఏం చేశారంటే అతని మద్దతుదారులందరూ అది నటన అని నమ్మేలాగా చేయటం. ఒక మామూలుగా ఒక మనిషి అనేవాడు పగోడైనా కళ్ళంబడి నీళ్లు పెట్టినప్పుడు కొద్దిగా చెలిస్తారు.